హాయ్, దిస్ ఇస్ గోపికృష్ణ, కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. నేను ఈసారి ఏ వీడియోతో వచ్చానంటే, మన రూపీ ఇంకా పడిపోతుంది. అంటే మొన్న లాస్ట్ వీక్ గనుక చూసుకుంటే డిసెంబర్ సెకండ్ వీక్లో మన రూపీ ఆల్మోస్ట్ 90 రూపీస్ పర్ డాలర్, అంటే 90.47కి వెళ్ళిపోయింది. అంటే రూపీ వాల్యూ ఇంకా పడిపోతుంది. సో దాని మీద ఒక చర్చ చేస్తూ ఈ వీడియో తయారు చేశాను. ఇంకొక వీడియో కూడా చేస్తాను, అది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనే పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే జనరల్గా రూపీ వాల్యూ పడిపోతే మార్కెట్ అంతా క్రాష్ అవ్వాలి. కానీ ఏం సేవ్ చేసింది అన్నది నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తా. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ మీకు నెక్స్ట్ వీడియో నిజంగా కావాలి, ఈ ఆడియో విన్న వాళ్ళందరికీ కావాలనుకుంటే కంపల్సరీ ఒక కామెంట్ అయితే పెట్టండి. దానివల్ల నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది, అసలు నిజంగా వింటున్నారా లేదా. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు. యాజ్ వెల్ యాజ్ నాకు నా వీడియోస్ చూస్తున్నారో లేదో కూడా నాకు అంత ఇన్ఫర్మేషన్ రాదు. సో మీరు కనుక కామెంట్ చేశారనుకోండి, డెఫినెట్గా ఇట్ విల్ బీ యాజ్ అన్ మోటివేషన్ ఫర్ మీ. ఓకే, సో వీడియోని కంటిన్యూ చేద్దాం. నమస్కారం. డిసెంబర్ 3వ తేదీన మన భారత ఆర్థిక రంగంలో ఒక పెద్ద చర్చ మొదలైంది. భారత రూపాయి ఒక కీలకమైన మానసిక అవరోధాన్ని దాటింది. ఒక అమెరికన్ డాలర్కు ఏకంగా 90 రూపాయలు. ఈ ఆకస్మిక పతనం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అసలు ప్రశ్న ఏమిటంటే, రూపాయిని ఎవరో కావాలని కిందుకు తోశారా, లేక అది దానంతట అదే పడిపోయిందా? అవును, ఆ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 90 రూపాయల మార్కు వార్తల్లో ప్రముఖంగా నిలిచినప్పటికీ అసలు కథ కేవలం ఆ ఒక్క సంఖ్యలో లేదు. మనకు అందిన సమాచారం ప్రకారం చూస్తే ఇది మార్కెట్ ఒత్తిడులు మరియు ఒక ఉద్దేశపూర్వక విధానపరమైన మార్పు కలయికలా కనిపిస్తోంది. అంటే అనుకోకుండా జరిగింది కాదంటారా? అనుకోకుండా జరిగింది కాదు. ఒక ప్రణాళిక ప్రకారం తీసుకున్న నిర్ణయంలానే ఉంది. తెరవెనుక చాలా జరుగుతోంది. అయితే సరే, ఆ తెరవెనుక ఏం జరుగుతుందో చూద్దాం. మన పరిశీలనలో రూపాయిని బలహీనపరిచే 3 ప్రధాన మార్కెట్ శక్తులు కనిపిస్తున్నాయి. మొదటిది మన ఎగుమతులు. అవును, దీనికొక ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 50% సుంకం విధించడం. దీనివల్ల అమెరికన్ కొనుగోలుదారులకు మన వస్తువులు చాలా ఖరీదుగా మారాయి. డిమాండ్ తగ్గింది, అంటే దేశంలోకొచ్చే డాలర్లు తగ్గాయి. అవును, ఆ ప్రభావం గణాంకాల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2022 సెప్టెంబర్లో అమెరికాకు మన ఎగుమతులు 12% పైగా, అక్టోబర్లో 9% తగ్గాయి. ఓ, అది చాలా పెద్ద తగ్గుదల. అవును, దీనివల్ల అక్టోబర్లో మన మొత్తం నెలవారీ ఎగుమతులు దాదాపు 12% పడిపోయాయి. కాని ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపుంది. ఏంటది? అమెరికా మార్కెట్లో ఈ దెబ్బ తగిలినా ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో మన మొత్తం ఎగుమతులు వాస్తవానికి 0.5% స్వల్పంగా పెరిగాయి. ఒక్క నిమిషం, ఇది ఆశ్చర్యంగా ఉంది. అంటే మన అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మనపై సుంకాలు వేస్తున్నా మన ఎగుమతులు ఎలా పెరిగాయి? అద్భుతమైన ప్రశ్న. దీని అర్థమేంటంటే, భారతీయ ఎగుమతిదారులు చాలా వేగంగా ఇతర దేశాలలో కొత్త మార్కెట్లను కనుగొంటున్నారు. అంటే ఒక తలుపు మూసుకుపోతుంటే వాళ్లు మరో 10 తలుపులు వెతుక్కుంటున్నారన్నమాట. సరిగ్గా అదే. మాజీ చీఫ్ స్టాటిస్టీషియన్ డాక్టర్ ప్రణాబ్ సేన్ మాటల్లో చెప్పాలంటే, మనం ఇతర దేశాల్లో దాన్ని భర్తీ చేశాము. అయితే ఇది సంబరపడాల్సిన విషయం కాదు, ఎందుకంటే భవిష్యత్తు గురించి కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. అవేంటి? తయారీ రంగ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే పిఎంఐ 9 నెలల కనిష్టానికి పడిపోయింది. కొత్త ఎగుమతి ఆర్డర్ల సూచిక కూడా 13 నెలల కనిష్టానికి పడిపోయింది. అంటే సుంకాల వల్ల కలిగే పూర్తి నష్టం బహుశా ఇంకా బయటపడలేదేమో. అవును, అదే అనిపిస్తోంది. సరే, అంటే దేశంలోకొచ్చే డాలర్ల ప్రవాహం ఒకవైపు తగ్గుతోంది. మరి దేశం నుండి బయటకు వెళ్లే డాలర్ల సంగతేంటి? ఇది మనల్ని రెండో అంశానికి తీసుకొస్తోంది: దిగుమతుల పెరుగుదల. ముఖ్యంగా విలువైన లోహాల దిగుమతులు. అక్టోబర్లో బంగారం దిగుమతులు ఏడాది క్రితంతో పోలిస్తే 200% పెరిగి దాదాపు 14.7 బిలియన్లకు చేరాయి. ఇది నమ్మశక్యంగా లేదు. ఆగండి, వెండి దిగుమతుల గురించి వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. ఇంకా ఎక్కువ, ఏకంగా 5208% పెరిగి 2.7 బిలియన్లకు చేరాయి. 528%. ఇది మామూలు విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ధరలు ఎక్కువగా ఉన్నా మనవాళ్లు ఇంత బంగారం, వెండి ఎందుకు కొంటున్నారు? పండుగల సీజన్ ప్రభావం మాత్రమేనా ఇది? అదే అందరూ అనుకున్నారు. కానీ డాక్టర్ సేన్ విశ్లేషణ ప్రకారం ఇది పండుగల కొనుగోలు కాదంట. కాదా? కాదు, ఇది ఒక క్లాసిక్ ఫ్లైట్ టు సేఫ్టీ, అంటే సురక్షిత ఆస్తుల వైపు పరుగులు పెట్టడం.
ఓ అంటే స్టాక్ మార్కెట్లోని అస్థిరతతో భయపడి కరెక్ట్. మన దేశీయ పెట్టుబడిదారులు తమ డబ్బులు తీసి బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులలో పెడుతున్నారు. మనకు అకస్మాత్తుగా బంగారంపై మోజు పెరగలేదు అని ఆయన వివరించారు. కానీ ప్రత్యామ్నాయ ఆస్తుల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నందున ఈ అనూహ్యమైన పెరుగుదల కనిపించింది. అంటే మన దేశంలోని పెట్టుబడిదారులకే మన స్టాక్ మార్కెట్పై నమ్మకం పోయి బంగారం వైపు వెళ్తున్నారన్నమాట. దీని ఆర్థిక ప్రభావం ఎలా ఉంటుంది? ఆర్థికంగా ఇది డాలర్ డ్రెయిన్కు దారితీసింది. అంటే మన దేశం నుండి డాలర్లు బయటకు ప్రవహించడం. ఓకే. ఆలోచించండి, ఈ బంగారం, వెండి కొనుగోళ్లకు డబ్బు చెల్లించడానికి వ్యాపారులు మార్కెట్లో భారీగా రూపాయలను అమ్మి డాలర్లను కొన్నారు. ఒక మార్కెట్లో ఒక వస్తువు సరఫరా పెరిగితే దాని విలువ తగ్గుతుంది. సరిగ్గా అదే. ఇక్కడ కూడా అదే జరిగింది. మార్కెట్లో రూపాయి సరఫరా పెరిగి దాని విలువ పడిపోయింది. సరే, దేశీయ పెట్టుబడిదారులు ఇలా ప్రవర్తిస్తుంటే మరి విదేశీ పెట్టుబడిదారుల సంగతేంటి? ఇది మన మూడో అంశం అనుకుంటా. అవును. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్పిఐల నిధుల ఉపసంహరణ. విదేశీయులు మన మార్కెట్ నుండి డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. ఎంత భారీగా? చాలా భారీగా. డిసెంబర్ 3 నాటికి కేవలం 2025లోనే ఎఫ్పిఐలు భారత ఈక్విటీల నుండి $17 బిలియన్ ఉపసంహరించుకున్నారు. $17 బిలియన్? అవును. ఇది గత 2 దశాబ్దాలలో అత్యధికం. 2008 ఆర్థిక సంక్షోభం మరియు 2022 సంక్షోభ సమయాల్లో కంటే కూడా ఇది చాలా ఎక్కువ. దీని ప్రభావం ఎలా ఉంటుందో కొంచెం సులభంగా వివరిస్తారా? అంటే వాళ్ళు స్టాక్స్ అమ్ముతే రూపాయి ఎందుకు పడిపోతుంది? దీన్ని ఒక సంతలా ఊహించుకోండి. ఆ సంతలో డాలర్లు అనేవి ఒక అరుదైన వస్తువు, రూపాయలు అనేవి చాలా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. సరే. ఇప్పుడు ఈ విదేశీ పెట్టుబడిదారులు అనే పెద్ద వ్యాపారులు తమ దగ్గర ఉన్న రూపాయల బస్తాలను అమ్మి ఆ సంతలో ఉన్న కొన్ని డాలర్లను కొనడానికి ఎగబడ్డారు. అందరూ ఒకేసారి అమ్మకానికొస్తే ఏమవుతుంది? రూపాయి విలువ పడిపోతుంది, డాలర్ విలువ పెరిగిపోతుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. సరే, ఇప్పుడు చిత్రం స్పష్టంగా ఉంది. బలహీనపడుతున్న ఎగుమతులు, విపరీతంగా పెరుగుతున్న దిగుమతులు, మరియు బయటకు వెళుతున్న విదేశీ పెట్టుబడులు, ఈ 3 శక్తులు కలిసి రూపాయిపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. అవును. కానీ ఈ 3 అంశాలున్నప్పటికీ రూపాయి 90 మార్కును ఎందుకు దాటిందో ఇది పూర్తిగా వివరించదని మన విశ్లేషణ చెప్తోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఖచ్చితంగా. సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్ర ఇక్కడే వస్తుంది. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ మార్కెట్ శక్తులు అస్సలు కారణమా, లేక కేవలం మంటను రాజేసే ఇంధనమా? మంచి పాయింట్. ఆర్థికవేత్త జికౌ దాస్గుప్తా అభిప్రాయం ప్రకారం మార్కెట్ ఒత్తిడి కేవలం ఇంధనం లాంటిది. సెంట్రల్ బ్యాంక్ దాన్ని మండనివాలా వద్దా అని నిర్ణయిస్తుంది. అంటే వాళ్ల చేతుల్లోనే ఉందంటారా? ఆయన మాటల్లో కరెన్సీ వాస్తవ విలువ అనేది ఒక విధానపరమైన నిర్ణయం. రూపాయి పతనమనేది ఆర్బీఐ యొక్క ప్రస్తుత విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇంతకీ ఆర్బీఐ విధానమేమిటి? ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడెలా మారింది? ఆర్బీఐ విధానాన్ని నియంత్రిత ఫ్లోట్ లేదా మేనేజ్డ్ ఫ్లోట్ అంటారు. దీన్ని ఒక స్విమ్మింగ్ పూల్ లైఫ్ గార్డ్తో పోల్చవచ్చు. ఓకే. సాధారణంగా ఈతగాళ్లను అంటే రూపాయిని వాళ్లంతట వాళ్లే ఈదమని వదిలేస్తారు. కానీ ఎవరైనా మునిగిపోతున్నట్లు అనిపిస్తే వెంటనే దూకి కాపాడతారు. 2022 నుండి 2024 చివరి వరకు ఆర్బీఐ అదే చేసింది కదా? అవును. రూపాయి బలహీనపడినప్పుడల్లా మార్కెట్లోకి డాలర్లను పంపి దాన్ని కాపాడింది. కాని ఇప్పుడా లైఫ్ గార్డ్ ఒడ్డున కూర్చుని చూస్తున్నాడు. రూపాయి మునిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ వ్యూహాత్మక మార్పును నిరూపించడానికి మన దగ్గర ఏమైనా డేటా ఉందా? స్పష్టమైన డేటా ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డేటాను చూస్తే ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 2022 మూడో త్రైమాసికంలో రూపాయిని కాపాడటానికి ఆర్బీఐ 30 బిలియన్లకు పైగా డాలర్లను మార్కెట్లో అమ్మింది. 30 బిలియన్ డాలర్లు? అవును. 2024 నాలుగవ త్రైమాసికంలో దాదాపు 38 బిలియన్లమ్మింది. కానీ 2025 మూడవ త్రైమాసికంలో అదే విధమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కేవలం 10.9 బిలియన్లు మాత్రమే అమ్మింది. అంటే వాళ్లు ఇకపై పోరాడటం లేదన్నమాట. రూపాయిని దాని సహజ స్థాయికి పడిపోవడానికి అనుమతిస్తున్నారు. ఖచ్చితంగా. కాని ఎందుకు? రూపాయి బలహీనపడితే మనం దిగుమతి చేసుకునే ముడిచమురు నుండి ఐఫోన్ల వరకు అన్నీ ఖరీదవుతాయి కదా? అవును. ద్రవ్యోల్బణం పరిగే ప్రమాదముంది. అయినా ఆర్బీఐ ఎందుకిలాంటి రిస్క్ తీసుకుంటోంది? ఇక్కడే ఆర్బీఐ యొక్క అసలు వ్యూహం బయటపడుతుంది. వారి అంచనా ప్రకారం బలహీనమైన రూపాయి ఒక షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది. షాక్ అబ్జార్బరా? అంటే రూపాయి విలువ తగ్గితే
విదేశీ కొనుగోలుదారులకు భారతీయ వస్తువులు చౌకగా లభిస్తాయి. ఇది అమెరికా సుంకాల వల్ల ఎగుమతులపై పడిన భారాన్ని కొంతవరకు తగ్గించగలదు అనేది వారి ఆలోచన. అంటే ఎగుమతులను పెంచడం కోసం దిగుమతుల భారాన్ని భరించడానికి సిద్ధపడ్డారు. ఇది ఒక లెక్క ప్రకారం తీసుకున్న రిస్క్ అన్నమాట. అవును. సరే, ఇక్కడే అసలు $1 మిలియన్ ప్రశ్న వస్తుంది. నిజానికి ఇప్పుడు ₹90 ప్రశ్న అనాలేమో. అవును. ఈ వ్యూహం ఫలిస్తుందా? రూపాయిని బలహీనపరచడం ద్వారా ఎగుమతులను పెంచవచ్చనే ఆర్బీఐ ఆలోచనపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. అవును. ఇక్కడే చర్చ ఆసక్తికరంగా మారుతుంది. ఈ విషయంపై 2 ప్రధాన వాదనలు ఉన్నాయి. డాక్టర్ ప్రణబ్ సేన్ అభిప్రాయం ప్రకారం ఈ విలువ తగ్గుదల క్రమంగా జరిగితే అది ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరమైన సర్దుబాటు. ఇది ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరమైనదేనా? అవును అని ఆయన వాదించారు. అంటే ఆయనకు విలువ పడిపోవడంతో సమస్య లేదు. లేదు. ఆయన ఆందోళన అంతా అది పడిపోయే వేగం గురించి. ఆకస్మిక కుదుపులు చాలా విఘాతం కలిగిస్తాయి అని ఆయన హెచ్చరించారు. అంటే ఆయన ఉద్దేశంలో ఇది అవసరమైన మందే, కాని దాన్ని నెమ్మదిగా ఇవ్వాలి, ఒక్కసారిగా ఇవ్వకూడదు. ఖచ్చితంగా. కొన్ని నెలలపాటు రూపాయి విలువ నెమ్మదిగా తగ్గితే వ్యాపారాలు దానికి అలవాటు పడటానికి, తమ ఒప్పందాలను పునఃసమీక్షించుకోవటానికి సమయం దొరుకుతుంది. ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్. అవును. ఆయన దృష్టిలో ఒకేసారి 15% పడిపోవడం కంటే 3-4 నెలలపాటు నెమ్మదిగా తగ్గడం మేలు. ఇది ఒక వాదన, కాని దీనికి ఒక బలమైన వ్యతిరేక వాదన కూడా ఉంది కదా. రూపాయి విలువ తగ్గడం వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా అనే దానిపైనే సందేహాలున్నాయి. అవును. ఇక్కడే డాక్టర్ జీకో దాస్గుప్తా రంగప్రవేశం చేస్తారు. ఆయన ఈ వ్యూహం యొక్క ప్రాథమిక ఉద్దేశంపైనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ తర్వాత ఎదురైన ఒక విచిత్రమైన పరిస్థితిని ఆయన గుర్తుచేస్తున్నారు. ఏమిటది? గత కొన్ని సంవత్సరాలుగా రూపాయి విలువ నామమాత్రంగా అంటే నామినల్ టర్మ్స్లో తగ్గినప్పటికీ మన దేశంలో ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం వల్ల భారతీయ వస్తువులు వాస్తవంగా రియల్ టర్మ్స్లో విదేశీయులకు చౌకగా మారలేదు. దీన్ని కొంచెం విడమరిచి చెప్తారా? నామమాత్రపు, వాస్తవ మారకం రేటు మధ్య తేడా ఏమిటి? ఉదాహరణకు నిన్న ఒక టీషర్ట్ ధర $80 అంటే $1 అనుకుందాం. సరే. ఈరోజు రూపాయి పడిపోయి $1కి $90 నామమాత్రంగా రూపాయి విలువ తగ్గింది. అవును. కాని అదే సమయంలో మన దేశంలో ద్రవ్యోల్బణం వల్ల ఆ టీషర్ట్ తయారీ ఖర్చు పెరిగి దాని ధర $90కు చేరింది. ఓ, అంటే ఇప్పుడు విదేశీయుడికి అది ఇంకా $1కే లభిస్తుంది. వాస్తవంగా వాళ్లకు ధర తగ్గలేదు. సరిగ్గా అదే. నామమాత్రపు మారకం రేటు క్షీణత వాస్తవ మారకం రేటు క్షీణతకు హామీ ఇవ్వదు అని దాస్గుప్తా హెచ్చరించారు. ఆయన వాదన ప్రకారం అమెరికాలో బలహీనంగా ఉన్న డిమాండ్ అనే పెద్ద సమస్యను కేవలం కరెన్సీ విలువను మార్చడం ద్వారా పరిష్కరించలేము. అంటే ఇది ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఆయన దృష్టిలో ఈ పతనం ఒక పరిష్కారం కాదు, పెద్ద నిర్మాణాత్మక సమస్యలకు ఒక లక్షణం మాత్రమే. కాని నెమ్మదిగా ఇవ్వాలంటున్నారు. మరొకరేమో ఇదసలు మందే కాదు, రోగ నిర్ధారణే తప్పు అంటున్నారు. ఇది ఆర్బీఐ తీసుకున్న ఒక పెద్ద గ్యాంబిల్లా ఉంది. చాలా పెద్ద గ్యాంబిల్. ఈ వ్యూహం విఫలమైతే మనకు ఎగుమతులు పెరగకపోగా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ముగింపుగా చెప్పాలంటే రూపాయి 90 మార్కును దాటడం వెనుక ఒకే ఒక్క కారణం లేదు. ఇది అనేక అంశాల కలయిక అన్నమాట. అవును. అమెరికా సుంకాల వల్ల ఎగుమతులు బలహీనపడటం, దేశీయ పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల కోసం బంగారం వైపు పరుగులు పెట్టటం, మరియు విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్ నుండి భారీగా నిధులను వెనక్కి తీసుకోవడం. వీటన్నిటికంటే ముఖ్యమైనది మన చర్చలో స్పష్టమైనట్లుగా ఆర్బీఐ యొక్క ఉద్దేశపూర్వక విధాన మార్పు. అవును, రూపాయిని కాపాడే ప్రయత్నం నుండి వెనక్కి తగ్గడం. మార్కెట్ శక్తులకు అనుగుణంగా దాన్ని వదిలేసింది. బలహీనమైన కరెన్సీ ఎగుమతులకు ఊతమిస్తుందని వారి ఆశ. అయితే ఈ వ్యూహం నిజంగా ఫలిస్తుందా? కేవలం ఒక తాత్కాలిక పరిష్కారమా అనేది కాలమే నిర్ణయించాలి. ఈరోజు మనం విశ్లేషించిన సమాచారం అమెరికా సుంకాలు మరియు దేశీయ కారకాలపై దృష్టి పెట్టింది. అయితే ఇది మనల్ని ఒక కొత్త ఆలోచనకు దారితీస్తుంది. ఏమిటది? భారత ఎగుమతిదారులు అమెరికా మార్కెట్కు ప్రత్యామ్నాయంగా కొత్త మార్కెట్ల వైపు మళ్లుతున్నారని మనం చూశాం. అలా చేస్తున్నప్పుడు వారు ఎలాంటి కొత్త ఆధారపడటాలను లేదా బలహీనతలను సృష్టించుకుంటున్నారు? మంచి ప్రశ్న. ఒకవేళ మన ఆర్థిక వ్యవస్థ అమెరికా డాలర్పై ఆధారపడటం తగ్గించి ఇతర కరెన్సీలు లేదా వాణిజ్య కూటములపై ఆధారపడటం పెంచితే బహుళ ధృవ ప్రపంచంలో రూపాయి యొక్క దీర్ఘకాలిక గమనాన్ని అది ఎలా ప్రభావితం చేయగలదు? దీని గురించి తప్పకుండా ఆలోచించాలి.